బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చాట్ ద్వారా తెలిపారు. శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన తెలిపారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ములుగు ప్రజలతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె సేవలకు ప్రజలతో ఆమెకు ఉన్న ప్రేమానురాగాలతో ఆమెకు మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటున్నట్లు వెల్లడించారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయని మంత్రి అన్నారు. 2018 ఎన్నికల ముందు పారాషూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చాట్ ద్వారా తెలిపారు. శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన తెలిపారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే ములుగు ప్రజలతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె సేవలకు ప్రజలతో ఆమెకు ఉన్న ప్రేమానురాగాలతో ఆమెకు మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన మంత్రి దామోదర రాజనరసింహ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు దామోదర రాజనరసింహ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క మంత్రివర్గ కూర్పులో అంటే ఇప్పటికే ఇంకా 6 మినిస్టర్లను కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఇటు హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ, ఇటు ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క శాఖలు కూడా కొన్ని భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటి వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటీవల కాలం నుండి కూడా గత కొంతకాలంగా ఇటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఢిల్లీకి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అధిష్టానంతో కలవడం, అదేవిధంగా వివిధ మంత్రులు కూడా వెళ్ళి ఢిల్లీలో అధిష్టానాన్ని కలవడం, అదేవిధంగా ఆశావాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటు సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి చర్చ జరుగుతోంది. మరొకవైపు కొన్ని జిల్లాలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి జిల్లాలైనటువంటి ఈ జిల్లాలతో పాటుగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా మినిస్టర్ పదవి దక్కలేదు. వీరికి ఈ యొక్క జిల్లాల్లో అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కూడా కలిసినటువంటి సందర్భంలో ఈ యొక్క చర్చ జరిగి ఉండొచ్చు అన్నటువంటి ఒక సమాచారం అయితే ఉన్నది. దీనిపైన ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన మంత్రి దామోదర రాజనరసింహ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి సీతక్కకు, ముఖ్యంగా ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకు ఇటు హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి, శాఖలలో కీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతాయని చెప్పి, ఇప్పటివరకు ఉన్నటువంటి మినిస్టర్లు కూడా కొన్ని శాఖలు మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా సీతక్క యొక్క శాఖ మారేటువంటి అవకాశం ఉందని చెప్పి, కీలకమైనటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రి సీతక్కకు దక్కే అవకాశం ఉందని చెప్పేసి దామోదర రాజనరసింహ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీతక్క కూడా ఇటు 2009 ఎన్నికల్లో గెలిచింది. అదేవిధంగా టీడీపీ నుండి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. రేవంత్తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2018 ఎన్నికల్లో గెలిచింది. అదేవిధంగా 2023 ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీతక్క గెలిచింది. 2 సందర్భాల్లో కూడా సీతక్క గెలవడం కాకుండా ఇటు ప్రధానంగా రేవంత్ రెడ్డికి ప్రధాన ఒక చెల్లెలాగా, అనుచరురాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సీతక్క అందరికీ అక్కలాంటిదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధానంగా అనేక సందర్భాల్లో చెబుతూ వస్తూ ఉన్నారు. ఇటు ఏ కార్యక్రమం తీసుకున్నా, న్యాయయాత్ర తీసుకున్నా, జోడయాత్ర తీసుకున్నా కానీ ఇటు సీతక్క నియోజకవర్గం నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క నియోజకవర్గం నుండే ఆ కార్యక్రమాలని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. సీతక్క కూడా ప్రతి అంశంలో కూడా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. గద్దర్ మరణం సందర్భంలో కూడా అనేక అంశాల్లో కూడా కానీ, లేకపోతే ఇటు సీతక్కకు మంత్రివర్గ విస్తరణలో కూడా ఫస్ట్ ప్రథమంగా స్థానం కల్పించినటువంటి అంశం ఉంది. కాబట్టి వచ్చి రకమైనటువంటి ఇటు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్కు శ్రీ కుటుంబ సంక్షేమ శాఖ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సీతక్క కూడా అంటే క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నది.
చెరగని ముద్ర ఉన్నది. సీతక్కకు కనుక స్థానం ఇస్తే బాగుంటుందని చెప్పేసి గతంలోనే మంత్రి పదవి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి మరొకసారి కూడా సీతక్కకు ప్రమోషన్ ఇస్తూ అంటూ హోమ్ మినిస్టర్ శాఖ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. దీనిపైన ఇటు దామోదర రాజనరసింహ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. మరొక వైపు ఇటు ఆదివాసుల ముద్దుబిడ్డగా ఉన్న ఇప్పటికే ముద్రపడినటువంటి సీతక్కకు స్థానం కల్పిస్తే ఇప్పటికే రాష్ట్రంలోని సీతక్క అభిమానులు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా ఇప్పటికే కూడా ఈ యొక్క సమాచారం మీద అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు మంత్రివర్గంలో ఇటు దానం నాగేందర్ ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి దానం నాగేందర్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఇచ్చినట్టు 11 రోజుల ముందు మాత్రమే ఈ యొక్క అభ్యర్థికి ఎంపీ స్థానం అంటే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కొంత ప్రచారంలో వెనుకబడిపోయినా కానీ అటు పూర్తిస్థాయిగా అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి చెమటలు పట్టేలా దగ్గరగా వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పుడు ఆయనకు ఈ యొక్క హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే పర్వాలేదు, ఎంపీగా గెలవకుంటే మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పినట్టు హామీ ఇచ్చినట్టు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. దీనిపైన ఇంత క్రితం మాట్లాడినటువంటి సందర్భంలోనే ఇటు దానం నాగేందర్ కూడా అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన ఆయన ఇంత ఎలాంటి సమాచారం చెప్పనైతే చెప్పలేదు. దాని మీద నో కామెంట్ అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు దానం నాగేందర్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్థానం కల్పించేటువంటి అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ సభ్యుడు, అదేవిధంగా సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఓడిపోయినా కానీ మళ్ళీ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. పార్టీ కూడా ఆయనను ఆహ్వానించింది. ఆయన వచ్చినటువంటి సందర్భంలో జిల్లా పైన ప్రభావం పడుతుందని చెప్పేసి అనుకున్నట్టుగానే జిల్లాలో మెజారిటీ స్థానాలు కూడా అంటే ఒక్క స్థానం మినహాయించి అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో ఇటు ఎంపీ స్థానం కూడా ఇటు ఆయనకు భువనగిరి ఎంపీ గెలిపించేటువంటి బాధ్యతలు కూడా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. అది ఆయనకు టాస్క్గా అందరూ భావించారు. గెలవదనుకున్న అందరూ అంచనా వేసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరారు. భారీ మెజారిటీతో 2.5 పైచిలకు లక్షలతోటి మెజారిటీతోటి ఈ యొక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్థానం కల్పించేటువంటి పరిస్థితి అగపడుతుంది. మరొకరు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుని కూడా టికెట్ ఇస్తుందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా నుండి ఎవరికో ఒకరికి మినిస్టర్ వస్తుందని చెప్పి ఈ దామోదర రాజనరసింహ తన యొక్క మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే రాష్ట్రంలో రాజకీయాలకు ఒక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 6గురికి పైగా ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఇంకా ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు మరి స్థానం ఉంటుందా లేదా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ మీద గెలిచినటువంటి అభ్యర్థులకే ఇటు మంత్రి పదవులు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు మరి వచ్చినటువంటి నాయకులకు ఉంటుందా లేదన్న దానిపైన కొంత సందిగ్ధత ఉన్నా కానీ ఇటు దామోదర రాజనరసింహ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు కూడా ఉండొచ్చు అన్నటువంటి ఒక ఈ యొక్క మాటలను బట్టి అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క క్యాబినెట్ విస్తరణలో సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటూనే అదేవిధంగా ఇటు వివిధ జిల్లాలు ఇప్పటివరకు ఏ జిల్లాలకైతే హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. మొత్తానికైతే దామోదరం రాజనరసింహ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర కాంగ్రెస్లో అదేవిధంగా ఇటు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి చెప్పుకోవచ్చు. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.